కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న చెంతకు 300 కిలోమీటర్ల పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాడు ఓ భక్తుడు. భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన వీర్రాజు తన గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఆంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరణకు హనుమాన్ దీక్ష చేపట్టాడు. కొద్ది రోజుల క్రితం నూతన ఆలయానికి శ్రీకారం చుట్టిన వీర్రాజు దాతల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించారు. ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోనే ఆలయ నిర్మాణం పూర్తయిందంటూ చర్ల మండలం కేంద్రం నుంచి పాదయాత్రగా కొండగట్టుకు చేరుకున్నారు. నేను అంజన్న స్వామి మాలేసుకొని 43 రోజుల తర్వాత చర్ల మండలంలో సీతారామ భక్తాంశం ఆలయం వద్ద నుండి కాలినడకన రావాలని ఆలోచనతో బయలుదేరిన. రాత్రి 10 గంటలకి గుడికి వచ్చి ఫస్ట్ పొలంలో స్నానం చేసి స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడే నిద్ర చేసి ఉదయం లేచి స్వామిని దర్శించుకున్న. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే పురాతన కాలం నుండి ఉన్న విగ్రహం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ఉంది. అందులో సీతారామచంద్ర స్వామి వారు కూడా ఉన్నారు. పూర్వీకులు కడితే అది శిథిలమైపోతుంటే ఆ గుడిలో నేను మాలేసుకొని ఒక 30 సంవత్సరాలు ఉండి మొన్న 2001 తారీఖు జూన్ 13వ తారీఖున మొదలేసిన. ఆ ఆలయం పూర్తయినాక గుడిగుట్టకి చెర్ల నుండి గుడి వద్ద నుండి బయలుదేరడానికి కాలినడకన బయలుదేరడానికి ఆలోచించి స్వామిని మొక్కుకున్న. ఈ ఆంజనేయ స్వామి దయ వల్ల అక్కడ భక్తులు సహకరించారు. దొడ్డి రామకృష్ణ గారి దంపతులు, చిప్ప శ్రీనివాసరావు గారి దంపతులు హైదరాబాద్ నుండి వచ్చి అనుకోకుండా 13 లక్షలు ఇచ్చి సంవత్సరం జగత్తుతోనే గుడి పూర్తయింది. గుడి పూర్తయినాక నా మొక్కు నేను చెల్లించాలి కదా అని సీతారామ భక్తాంశం ఆలయం వద్ద నుండి కాలినడకన 6వ తారీఖు బయలుదేరి రాత్రికి చేరిన. స్వామివారు నన్ను సల్లగా చూశారు. నేను బయలుదేరిన కానుండి కూడా ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి పీఠంలో నాకు ఇక్కడ తెలంగాణలో ఆంజనేయ స్వామి పీఠం